చరిత్ర ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చరిత్ర ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజుగా నిలబెడితే రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని రైతుని రారాజుని చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున రైతన్న పక్షాన రేపు నందిగామలో ఎల్లుండి 9వ తారీఖున పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరూ కూడా తోడుగా వస్తూ ఉన్నారు. వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తోడుగా రాబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నందిగామ ఆర్టీఓ కార్యాలయాన్ని రైతుల పక్షాన పోరాడబోతా ఉన్నాం. ప్రభుత్వ కళ్ళు తెరిపించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మెడలో వంచబోతాం. హెల్ప్ డెస్కులు పెడితే యూరియా సరఫరా చేస్తే రైతన్నలు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? అన్నం పెట్టే రైతు రోడ్డు మీదకి వస్తాడా? ఈ దిక్కుమాల ప్రభుత్వం రైతన్నని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎల్లుండి 9వ తారీఖు నాడు అన్ని ఆర్టీఓ కార్యాలయాన్ని రైతన్నల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాడబోతూ ఉన్నాం. ర్యాలీలు దిగిపోతూ ఉన్నాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించబోతాం. గిట్టుబాటుతారు ఎవరా బాబు అంటే గిట్టుబాటుతారు వచ్చే పరిస్థితులు. ఒక పక్కన రైతు సుఖీభావ అని చెప్పేసి 2000 రూపాయలు వేసి పండగ చేసుకోవాలా? 2000 రూపాయలు వేస్తే నువ్వు రైతులు పండగ చేసుకుంటారా? రైతన్నలు ఒకటే చెప్తా ఉన్నారు, 2000 రూపాయలు వేసుకొని నేను పండగ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మీకు ఎట్లా కనపడతా ఉన్నావు? నీ 2000 వద్దు, నీ పొందవద్దు, మాకు యూరియా ఎవరా బాబు?